ఐపీఎల్ తర్వాత విరాట్ కోహ్లీ ఫ్యూచర్‌కి ఫుల్ స్టాప్. టీ20 ప్రపంచ కప్ నుంచి ఔట్. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2024 సీజన్ 17 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెన్నైలో సీఎస్కేతో జరిగే ప్రారంభ మ్యాచ్లతో ఆర్సీబీ తమ ఐపీఎల్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్ ద్వారా పునరాగమనం చేయనున్నాడు. అంటే జనవరి 17, 2024 తర్వాత విరాట్ కోహ్లీ ఏ మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు ఐపీఎల్ ద్వారా మళ్లీ మైదానంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ పునరాగమనం కింగ్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్ భవిష్యత్తుకు కూడా నిర్ణయించింది. ఈసారి ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను టీ20 ప్రపంచ కప్ జట్టులోకి అనుమతిస్తామని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. గత ఏడాది కాలంగా టీ20 జట్టుకు దూరమైన కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన సిరీస్ ద్వారా పునరాగమనం చేశాడు. కానీ ఈ సిరీస్లో 2 మ్యాచ్లు ఆడిన కోహ్లీ ఒక మ్యాచ్లో 29 పరుగులు చేసి మరో మ్యాచ్లో 0కే అవుట్ అయ్యాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ జట్టు ఎంపికలో విరాట్ కోహ్లీని పరిగణలోకి తీసుకుంటారా అనే ప్రశ్న తలెత్తుతోంది. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ జట్టు ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటామని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. కాబట్టి ఈసారి ఐపీఎల్లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. అప్పుడే అతడిని ఎంపిక చేసే అంశాన్ని పరిశీలిస్తామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దీని ప్రకారం కింగ్ కోహ్లీ ఈ ఐపీఎల్లో ఆర్సీబీ తరపున మెరిపిస్తేనే భారత టీ20 జట్టులో చోటు దక్కించుకుంటాడు. ఐపీఎల్లోని 14 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్ భవిష్యత్తు అతని ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందనడంలో తప్పు లేదు.